ఎవడైనానో తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడగునని తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. చూడండి, దైవజనమా, డబ్బు కోసమో, బ్రతుకు తెరువు కోసమో, కడుపు కోసమో సేవ కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం సేవ, దేవుని రాజ్య నిర్మాణం కోసం సేవ, యేసు రాకడ కోసం ఆత్మల్ని సిద్ధపరచడానికి సేవ. మనం కూడగట్టుకోవడానికి కాదు. ఎంత కూడగట్టినా, ఎన్ని స్టేర్లు కట్టినా లేదు ఇక్కడ. 30-35 ఏళ్ళు అంతే. పక్క ఒక అంచనా, బలమైన అంచనానే, బలహీనమైన అంచనా కూడా కాదు. మళ్ళీ డబ్బు కోసం సేవ కాదు. నువ్వు తీసుకొచ్చి హడావుడిగా నా చేతిలో పెట్టినా ఇష్టంగా నేను దాన్ని చేజాపను. ప్రభు పని జరగాలి, నీ అవసరతలు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దానికైనా స్పందించడం జరిగింది. అది మీకోసం అవసరం కాబట్టి. ప్రారంభంలో నా కష్టార్జితంలోంచి ఎదురు పెట్టి సేవ చేశా, రెక్కలు ముక్కలు చేసుకొని. బండ చాకిరి మామూలు చాకిరి కాదు. మరి ఇంకా వేరేది ఏది ఎంచుకున్నా నేను సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైతే నాకు అనుకూలంగా ఉంటుంది అందుకని ఎంచుకొని నా భార్య పిల్లల ఆకలి అనకుండా వాళ్ళ కడుపు నింపుకుంటా, దేవుని పనికి వచ్చి క్రమక్రమంగా చేసుకుంటా లైన్లోకి వచ్చి ఇప్పుడు నేను పూర్తి కాలపు సేవలో ఉన్నా. కొంతమంది నేను ఇప్పుడున్న స్థితిని చూస్తున్నారు, నేను స్టార్టింగ్లో కష్టపడ్డ పరిస్థితిని గమనించట్లా. అయ్యలారా, వినపడుతుందా మీకు? గాడి చాకిరి చేసి కష్టపడి కుటుంబాన్ని సపోర్ట్ చేసుకుంటూ దేవుని పని చేశా. సంఘం ఏర్పడి, సంఘం స్వయం పోషక సంఘంగా నిలిచి సపోర్ట్ చేయటం మొదలుపెట్టి ఇక నేను దాని మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి, సమయం ఆసనమైందని దేవుడు మాట్లాడితే అప్పుడు పని పక్కన పెట్టి లైన్లోకి వచ్చా. జాగ్రత్త, సోమరులుగా ఉండొద్దు, నిష్ఫలులుగా ఉండొద్దు. 800 సంపాదించేది లేదా 600 300 అయినా సరే తెచ్చి నీ భార్య బిడ్డలకి ఇవ్వాలా, ఒక్క పూట చేసైనా. అలాగ అవసరమైతే కష్టపడి బతుకుదాం, కానీ డబ్బు కోసం సేవ బ్రతుకు తెరువు పోయిద్దేమో, ఈ 4 ఆత్మలు పోతే బ్రతుకు తెరువు పోయిద్దేమో, ఏళ్ల మీదనే మనుగడ సాగుతుందనే ఆలోచన వద్దు. ఏదో ఒక 100 మందిని కట్టానులే, ఒక 50 మందిని కట్టానులే, ఒక సంఘం అంటూ ఉందలే, ఎవరైనా అడిగినా ఒక 50 మంది సంఘం ఉన్నారని చెప్పుకోవడానికి ఒక 50 మంది ఉన్నారులే. కాదు, అది కాదు. ఒక ఊరిలో ప్రకటించేవాడు ఒక ఊరికి పరిమితం కాకూడదు, అనేక ప్రాంతాలకు విస్తరించాలి, తిరగాలి. వారానికి 7 దినాలైతే ఆదివారం నువ్వు సంఘంలో ఒకవేళ ఉండి చేస్తే మిగిలిన 6 రోజులు తిరగాలి, ప్రకటించాలి. నీ కాళ్ళు ఖాళీగా ఉండకూడదు, కాళ్ళు ముడుచు కూర్చోకూడదు. తిరగాలి 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 తిరగాలి. ప్రార్థన చేసుకుంటా, దేవా కృప చూపని తిరగాలి, ప్రకటించాలి. ఎక్కడో చోట మరో చోట ద్వారాలు తెరుస్తాడు, చేయాలి. తిరగాలి, ఇంకో చోట ద్వారాలు వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త పడండి. దుర్మార్గం చేసేవాళ్ళు, దేవుని పనిని పాడు చేసేవాళ్ళు అంత దారుణమైన రీతిని సిద్ధపడితే వాళ్ళు సర్వనాశనం అయిపోవటానికైనా సిద్ధమై ఎంత దుర్మార్గాలు చేస్తుంటే, మనుషుల్ని సన్మార్గంలోకి నడిపించడానికి, దయ్యాల ఫోజులో ఉన్న మనుషుల్ని దైవాలుగా మార్చడానికి మనం ఎంత అంకితమై కష్టపడాలో కదా. స్త్రీలు పురుషులు రోషం తెచ్చుకోవాలి కదా. నీ భర్త ఒక పని చేసి కష్టపడితే, చెల్లెమ్మా నువ్వు ఇంట నుండి చేసే పని ఏదన్నా ఒకటి చేసి కష్టపడి నువ్వు కొంచెం సంపాదించి ఆయనకి సపోర్ట్ చేయి. కొంత నీ కష్టం, కొంత నీ భర్త కష్టం. పిల్లలకి నీకు ఇంట్లో ఇబ్బంది లేకుండా కొంత సమయమైనా ఆయన బయట సేవకి వెళ్ళి చేయటానికి అనుకూలత ఏర్పడింది. చెల్లెమ్మ, తమ్ముడు, ఇద్దరు కష్టపడండి అవసరం అయితే. అనవసరం మాటలు ఏమని చెబుతున్నానా? మీ సమయం వేస్ట్ చేస్తున్నట్టున్నానా? ఇది ఎందుకు వేస్ట్ అయ్యిద్ది? ఇలాంటి లేకపోతే అది వేస్ట్ అయ్యిద్ది టైం. ఉపదేశంలో ఈ లేకపోతే వేస్ట్ అయ్యిద్ది టైం.
ఇది ఎంత మాత్రం వేస్ట్ కాదు. తెలివి తెలిసినోడికి నువ్వు ఎలా సిద్ధపడతావో నీ ఇష్టం. ప్రతిదీ నేను దాచుకోకుండా శత్రువు యొక్క వ్యూహాన్ని చెప్పాను, సాతాను వ్యూహాన్ని, అలాగే రాజకీయ వ్యవస్థల యొక్క వ్యూహాలను చెప్పాను, మతోన్మాద శక్తుల పనితీరును చెప్పాను. మరి ఇప్పుడు ఇక నువ్వు ఏ వ్యూహం ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతావో ఓ పద్ధతిని ఏర్పరచుకో. టైంని వేస్ట్ చేయవాకు అనే మాట చెప్తున్నా. ఇందులోనే అన్నీ వచ్చినాయి, చూకో, జాగ్రత్త పడు. ఇట్లాంటివి చెబితే కొంతమందికి ఎక్కిద్ది, కొంతమందికి ఎక్కదు. కొంతమందికి ఎట్లా ఎక్కిద్ది తెలుసా? నీకెందుకు, నువ్వు ఏం చేయవాకు, నొప్పులన్నీ దేవుడు తీరుతాడు. నీకెందుకు, నువ్వు తిని రోజు 4 సార్లు తిని 5 సార్లు నిద్రపో, నొప్పులన్నీ దేవుడు తీరుతాడు. అమ్మ నువ్వే చెప్పావుగా, మీరు హాయిగా నిద్రపోకపోతే దేవుడు కోపపడతాడని, అందుకే నిద్రపోతున్నాం అంటారేమో. అసలు ఏం చేయకుండా నిద్రపోమని కాదు, టెన్షన్ పడకుండా, ప్రెజర్ అవ్వకుండా అందినదేదో చేస్తా, విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండు, దేవుడు దారి చూపిస్తాడని భరోసా ఇచ్చా. అంతేగాని శుభ్రంగా అప్పనంగా 3 పూట్ల తిని సామరిపోతుల్లా గమ్మని కాదు. నేను చెప్పిన మాట స్పష్టంగా ఉంది. రోషం ఉన్నా, ఏమాత్రం తెలివి ఉన్నా, వివేకం ఉన్నా, నా మాటల మీద గౌరవం ఉన్నా, ఇవి దేవుని మాటలనే నమ్మకం నీకున్నా, ఖచ్చితంగా తీసుకొని ఇక రేపటి నుంచి నువ్వు ఆచరణలోకి దిగాలి. స్త్రీలు పురుషులు మొత్తం ఇక నుంచి నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకో, డిజైన్ చేసుకో, ప్లాన్ ఎట్లా తయారు కావాలి, ఏం చేయాలి, ఏం సాధించాలి. నువ్వు ఒక హోదాలోకి ఎక్కాలనుకున్నావు, దానికి అనుగుణ్యంగా నువ్వు సిద్ధమవ్వాలి. నిన్ను నువ్వు రెడీ చేసుకోవాలి దేవభక్తి సాధనలోనికి. సేవ చేయాలనుకుంటున్నావా, ప్రకటించాలనుకుంటున్నావా, అయితే విషయ సేకరణ జరిగించో. అరాకొరా తెలుసుకొని, ఏదో 4 ముక్కలు తెలుసుకొని సంఖలో బైబిల్ పెట్టి పరిగెత్తవాక. పౌలు సిద్ధపడ్డట్టు సిద్ధపడో. అన్యులకు ప్రకటించడానికి నన్ను పిలిచాడు, నేను అందుకు తగినట్టు సిద్ధపడాలని. ఏ ఊరికి పోతే ఆ గ్రంథం చదివాడు, వాళ్ళ గ్రంథం చదివాడు. చాయ్ బిస్కెట్ ముచ్చట్లు వేసుకొని కూర్చోలా. వింటున్నారా ఏం ముచ్చట్లు? టీ, వేడి వేడి టీ, చాయ్, బిస్కెట్, చాయ్ బిస్కెట్, బిస్కెట్ మీటింగ్లు వేసుకొని కూర్చోలా. స్టడీ చేశాడు, చదివాడు, దృష్టి పెట్టాడు. సాధించాలి. లోకసుడైతేనే ఒక కవి రాశాడు. లోకసుడు పాడినోడు దేవుడిని ఎరగనోడే, రాసినోడు దేవుడిని ఎరగనోడే. అన్యుడు ఎంత మాట అన్నాడండి. దేవుడిని ఎరగని వ్యక్తి పాపం ఆయన. అగాధమవు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాలు కష్టాల మరుగున దాగి సుఖముంది. ఆ తర్వాత లైన్, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి, అది రా ధీరగుణం అన్నాడు. పుటక బుడితే మనిషి జన్మెత్తితే శోధించి సాధించాలరా, ధీరుల్లా నిలబడాలి, దద్దమ్మలాగా ఉండకూడదని చెప్పాడు. ఒక దేవుణ్ణి ఎరగని అన్యుడికే అంత తీర్మానం ఉంటే, దేవుణ్ణి ఎరిగి ఇలాంటివి అనేక మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇన్ని చదివి మిస్టర్ దద్దమ్మలాగా ఎందుకు ఉండాలి? మిస్టర్ దద్దమ్మ. నా ధీరుల్లాగే ఉండాలి. దానికోసం అహర్నిశలు కష్టపడాలి. తుది శ్వాస విడిచేంత వరకు శ్రమ పడాలి. డైలాగులు చెప్తున్నానా? డైలాగులు బాగున్నాయా? ఎట్ట తీసుకుంటున్నారు? డైలాగులా తీసుకుంటున్నారా? ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అందులో?
ఉన్నట్టున్నారు బాగానే. స్తోత్రం. చెప్పినవి విన్నారుగా. ఒక పట్టాన్ని అర్థం కావలే, అవసరమైతే మళ్ళీ పెట్టుకుని వినండి. ఆ సౌకర్యం కూడా దేవుడు ఇచ్చాడుగా. దేవునికి స్తోత్రం. ఎందుకన్నా స్పష్టంగా అర్థమైంది అంటే, ఎట్ట సిద్ధపడతావు, సిద్ధపడు. దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ వంతు పోరాటానికి నువ్వు ఏ హోదాలో ఉండైనా, ఏ స్థితిలో ఉండైనా జాగ్రత్త పడు. టైం పోనీయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, టైం పోనీయొద్దు. దుర్బోధ ద్వారా సంఘాన్ని భ్రష్టు పట్టించడానికి కొంతమంది లైన్లో దించారు. ఈ మత ఉన్మాదులే పాస్టర్లు అవతార ఎత్తినోళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఉంది. అది కూడా చేరితే చేదు నిజం, అది కానీ నిజం. అది సేవకుల అవతారం ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు ఇళ్లలో. దుర్బోధలు వ్యాపింపజేయటానికి ఇది 6వది 7వది సంపూర్ణమైంది. అది కూడా చెబుతా. 5 ఏళ్ళకు ఒకసారి ఒక స్కామ్తో వస్తారు, ఒక స్కెచ్తో. 2004, 2005, 2003 సంవత్సరాల్లో ఒక స్కెచ్తో వచ్చాడు ఒకడు. మొన్న ఆ మధ్య ఒక స్కెచ్తో వచ్చాడు. చాలామంది సంఘాలను ఎఫెక్ట్ చేశాడు, సేవకులను. ఇక్కడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చాలా ప్రాంతాలు. కోట్ల రూపాయల స్కామ్. 10,000 కడితే 50,000 వస్తాయని. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని అచ్చంగా చర్చిలనే టార్గెట్ చేసాడు. చాలామంది దైవజనులు సంఘాలు పాడైపోయినాయి, మందిరాలు మూతపడ్డాయి, మందిరాలకి లాక్ చేయబడినాయి. కొంతమంది విశ్వాసులు భ్రష్టులైపోయారు, కొంతమంది అన్యులు యేసు ప్రభు వంటిని దైవజనులే డబ్బులు కట్టించారు, వాడు ఎగ్గొట్టాడు. ఇంకా యేసు ప్రభు నిజమైన దేవుడు నమ్ముకోండి అంటే ఇంక వాళ్ళు ఏం పట్టించుకుంటారు? మా డబ్బుల సంగతి ఏందంట. ఇంకేం చెబుతాడు సువార్త? ఇది ఒక స్కెచ్, ఇది 7వది. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. నీకు అంత గ్రహింపు, అంత మేధాశక్తి ఉంటే రాయొద్దు. అంత జ్ఞాపక శక్తి ఉంటే శత్రు వ్యూహాలు ఎట్లా ఏ స్కెచ్ ప్రకారం వచ్చి డ్యామేజ్, ఏదో ఒక విధంగా సంఘాన్ని డ్యామేజ్ చేయాలని, చర్చిని డ్యామేజ్ చేయాలని మొత్తం సక్సెస్ చేశారు. ఏదో కాసేపు ఒక దంపుడు ప్రసంగం కాదు, నగ్న సత్యాలు చెప్పా. మీరు ఎలా సిద్ధపడతారో, నామకార్థ క్రైస్తవుల్లాగా, ఆర్డినరీ భక్తుల్లాగా అంతవరకు ఆగిపోతారో, నిజంగా దేవుని రోషం, దేవుని భారం కలిగి, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తుల్లాగా సిద్ధపడతారో నిర్ణయం మీదే. ఇక అప్పులు, రోగాలు, తిప్పలు, బాధలు, ఇరుగులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా? దేవుని కొరకు నేను బ్రతకాలి అనే రోషం, భారం నీ గుండెల్లో ఉంటే, నిన్ను అడ్డగించే అప్పేది, నిన్నాపే రోగం ఏది, నిన్ను కూర్చోబెట్టే జబ్బేది, నీకు డీల్ కానీ సమస్య ఏది, పరిష్కారం కానీ సమస్య ఏది? ఏదో చెప్పు చూద్దాం. దేవుని కోసం నేను అంది అన్న, అంతే. అప్పటిదాకా గొడ్రాలు. దేవా నీ కోసం నేను అందే, కొడుకు పుట్టాడు. అప్పటిదాకేమో గొడ్రాలనయ్యా, గొడ్రాలు అనే నెపం తప్పించుకోవడానికి బిడ్డ అంది. లేదు, పుట్టలా. నీ మందిరంలో దీపం పెట్టడానికి బిడ్డ, మగబిడ్డని నీకోసమే, మాట తప్పను, పెంచుతా నీకోసం. అవసరత గుర్తించా పుట్టాడు. జస్ట్ ఎగ్జాంపుల్. అప్పుల సమస్య ఏంది? నాకు ఈ బంధకాలు ఎంతకాలం నా తండ్రి? నాకు ఫ్రీ ఇవ్వు, వెళ్ళాలా, నేను సమయం దగ్గరికి వస్తల్లా, తీసేయి అని కూర్చో. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించు, విశ్వాసం ఉంచు. నీకున్న అవకాశంలో దేవుని పనికి ముందుకు సాగిపో. అడ్రస్ దొరికితే అప్పుడు అడుగు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎట్లా అన్న అనొద్దు, ఎట్లయినా చేస్తాడు నీ కోసం అని, అంతే. నీ చిత్తం కోసం, నీ రాజ్యం కోసం, నిన్ను ప్రచురపరచడం కోసం, నిన్ను మయంపరచడం కోసం చూస్తావు దేవుని కార్యాలని. యేసు నామములో
అంతే. ఇక దీని గురించి ఇక నేను వర్ణించి అని చెప్పను. దిమాగ్ మీకు బాగుంది అనుకుంటున్నాను. మీరేం మాత్రలు మింగట్లేదుగా? మింగుతున్నారా? కదా. ఫినిషింగ్ టచ్ అది. దేవుని కోసం నిలబడంతే. ఆశ కలిగి ఉండు, భారం కలిగి ఉండు, తపన పడు దేవుని కోసం. మరి దేనికోసం కాదు, దేవుని కోసం తపన పడు. నీకు కావాల్సినవన్నీ అయ్యే వస్తాయి. ఆ రిపోర్ట్లు అయ్యే మారిపోతాయి. అలాంటి గురించి ఆలోచించవాకు. అయ్యం మారిపోతాయి అంతే. యేసునామం. ఈ అమ్మాయి చచ్చిపోయేదానిలోకి వచ్చింది కదా. ఆ పిల్ల నీ పిల్ల? ఈ పిల్ల నువ్వేనా? నువ్వు కాదమ్మా, ఇంకో పాప ఉంది, రూతు చెప్పింది. సేమ్ ఇలానే ఉంటుంది అమ్మాయి. ఉందా? ఏడుంది? ఎక్కడ ఉందిమా? ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకున్నా సేమ్ ఈ అమ్మాయిలానే ఉంటుంది. నువ్వు కాదే, సరే తల్లి. ఖచ్చితంగా నేను కన్ఫర్మ్ చేసుకున్నా, పొర్రపాటును కూడా ఈ అమ్మాయి బతకదని. అంత దారుణంగా ఉంది. నేను ఫిక్స్ అయిపోయా, ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదు, ఈ మనిషి బతికిద్దా అని. యేసు నామములో బతికిందా అమ్మాయి. ఎంత అద్భుతంగా. 3 పిల్లల తల్లి ఆ బిడ్డ. సన్నగా అయిపోయింది, 2 ఊపిరితిత్తులు చెడిపోయింది. నాకు కన్ఫామ్ బతకదు ఈ మనిషి. ఆ అమ్మాయి కండిషన్ చూసి అట్లాంటి మనిషిని బతికించాడు. ఫేస్ కట్, ఈ అమ్మాయి ఫేస్ కట్ లానే ఉంటుంది. యాజ్ సారీరా ఉంటుంది, చూపిస్తా దేవుని చేతం అయితే. పిల్లారా ఎన్నో చూశాను ఆ కళ్ళారా. అసంభవం ఇది అనుకున్న కార్యాలు ఎవడరా నువ్వు అసంభవం, నాకు సమస్తము సాధ్యమని చూపించాడు ఆయన. సండే నేను ఆ సాక్ష్యాల టైంలో సిద్ధపడతా ఉంటాను. మొదటి మెసేజ్ ఇచ్చి వెళ్తా కదా, ఆ 2వ ఉపదేశానికి రెడీ అవుతూ ఉంటాను. అప్పుడు సాక్ష్యాల సమయం. బోల్డ్ అన్ని సాక్ష్యాలు. నేను చెప్పేది ఏముంది, అవన్నీ నా గొప్పలు కాదు, పరిశుద్ధులు దేవుని కోసం నిలిచిన వాళ్ళు ప్రార్థన చేసుకొని సాధించిన కార్యాలు. కాబట్టి ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఏంటంటే వాటి గురించి గందరగోళం అయ్యేది, కంగారు పడేది పిల్లకాయలు, ఆత్మీయ పిల్లకాయలు. అబ్బో అనుకునేది. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎక్కిన వాళ్ళు లెక్క కూడా చేయరు. ఏం చేస్తాను నా ప్రభు సెలవు లేకుండా ఏం చేస్తుంది? ఏ సమస్య అయినా ఆయన ఉన్నాళ్లే. పక్కన వాళ్ళు దడపడుతుంటారు. అంత పెద్ద సమస్య ఉంటే ఏంది అసలు నువ్వు ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు ఏంటంటే, నాకు లేని భయం మీకెందుకు? ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేను హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండండి. నీకు ఫలానా జబ్బు వచ్చిన వ్యక్తి దేవుని అందు విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉంటారు. పక్కన వాళ్ళు దిగులు పడి వీళ్ళు పేషెంట్లు అవుతారు. ఇట్లాంటి ఎన్ని చూశాను నేను. పక్కన వాళ్ళు దిగులు పడి ఆ మనిషి ఆ వ్యక్తి కోసం గందరగోళం, వీళ్ళు పేషెంట్లు వీళ్ళు బెడ్ ఎక్కుతారు. ఎందుకురా నువ్వు బెడ్ ఎక్కావంటే ఆయన ఏమవుతాడని ఆలోచిస్తే ఇట్ట అయిపోయాను నేను. ఆయన సందకాడ తెచ్చేవాడి కోసం సగం పొద్దుగాడ తెచ్చేవాడు ఏడిచినట్టుందిరా నీ వ్యవహారం. సందకాడ అంటే ఎప్పుడు నైట్ చచ్చిపోతాడు వాడు. వాడి కోసం ఎవడు ఏడుతున్నాడు తెలుసా? మధ్యాహ్నం చచ్చిపోయాడు ఏడుస్తున్నాడు. ఎందుకురా నువ్వు ఏడుతున్నావు అంటే, వాడు రాత్రి చచ్చిపోతాడు. నువ్వు మధ్యాహ్నం చచ్చేస్తావు కదరా అంటే, నేను తెచ్చే వాడు రాత్రి చేస్తాడండి. ఎంత హాస్యం ఇది. దేవునికి స్తోత్రం. చెప్పండి గడిగా. చదవండి, దేవుని కోసం నిలబడండి. దేవుని కోసం నేను అనండి. మీ జీవితాలు దేవుని కోసం అనండి. చెప్పండి, ఎవరి కోసం? అది ఇక మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు. అట్లా నేనేదో అనమన్నానని మాట అంటాం కాదు, దేవుని కోసం అంటాం కాదు. మెంటల్గా కూడా అలానే ప్రిపేర్ అయి ఉండండి, సిద్ధపడి ఉండండి. అన్ని సంగతులు ఆయన చూసుకుంటాడు. విశ్వాసం ఉంటే ధీమాగుండు, లేకపోతే దడ, ఆయాసం, షుగరు, బీపీ అన్నీ పెంచుకొని కూర్చో, నాకు సంబంధం లేదు. విశ్వాసం ఉందా?
ధైర్యం ఉందా? బీపీ కంట్రోల్ అయింది, షుగర్ కూడా కంట్రోల్ అయింది, అన్నీ కంట్రోల్ అవుతాయి. విశ్వాసం విషయంలో బలహీనంగా ఉందనుకో ఇబ్బంది పడతారు. ఓకేనా? రైట్. అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి చాలా క్లియర్గా మ్యాటర్ అందించా. దేవుడు సంఘానికి ఏమో వ్యూహిత సైన్య సమభీకర రూపిడని పెట్టాడు. ఈ లక్షణాలన్నీ లోకస్తుల్లో కనపడుతున్నాయి. మనకేం వ్యూహం లేకుండా, ఒక గురి గమ్యం లేకుండా, పద్ధతి పాడులు లేకుండా, ప్రణాళిక లేకుండా మన బతుకులు, కుటుంబాలు, సేవలు అధ్వాన్నంగా ఉన్నాయి. తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడమని పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. లేచి పైకి లేచి నిలబడండి, కళ్ళు మేండి, తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. కష్టపడాలి, శ్రమ పడాలి. ఏది దానంతటా అది మనకి రాదు. దేవుడు కూడా ఎవరిని ఎంచుకుంటాడో తెలుసా? శుభ్రంగా తిని నిద్రపోయేవాళ్ళని కాదు. కొంతమంది అంటున్నారు పిలుపుంటే ఆ లక్షణాలు వచ్చేస్తాయి బెదరో, పిలుపుంటే వచ్చేస్తాయంట. తిని నిద్రపోతుంటాడు, పిలుపుంటే వచ్చేస్తాయంట. నేను చెప్పనా, పిలుపుంటే రావటం కాదు, ఆ భారం ఉన్నోడిని దేవుడు తీసుకుంటాడు లైన్లోకి. అది పాయింట్. ఆ ఆసక్తి ఉన్నోడిని తీసుకుంటాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళమని సామెతల్లో ఉంది. నేను అది చదివి నవ్వుకున్నా. వాడు ముందే సోమరని నువ్వే జీవితివి, చీమల యొద్దకు వెళ్ళని పని పురమాయిస్తున్న వాడు ఎందుకు పోతాడు ప్రభువా? యేసయ్య ఇంత మాట చెప్పావు, నాకు ఇట్లనే పండుకుంటాను అన్న చీమల్ని నా దగ్గర పంపించు ప్రభువా అంట. ఇప్పుడు ముందే సోమరి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు పిలిస్తే అన్నీ అయ్యే వస్తాయి కాదు. ఆసక్తి గుండెల్లో ఉండి కష్టపడే మనసు ఉంటే, శ్రమపడే తత్వం ఉంటే, ఒకటి కాదు 100 నీ దృష్టికి వచ్చి లోకాన్ని ప్రేమించి, భోగాన్ని ప్రేమించి, శుభ్రంగా తిని తిరుగుతా ఏమండి హాయిగా జీవితాన్ని గడిపితే నేను ఎందుకు పిలుస్తాడు అసలు? పొర్రాపాటును కూడా పిలవడం. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళందరూ కష్టజీవులే. చూడండి, కావాలండి బైబిల్ చూడండి. తిని తిరిగాడు ఒక్కడు లేడు అందులో. సోమరిపోతులు అస్సలు లేరు. పేతురు యోహానులు చేపలు పట్టేవాళ్ళు. అపోస్తలులందరూ కూడా కష్టజీవులే. ఎలీషా 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఎలీషా. ఏలియా చేరుబోయి దుప్పటేసింది ఎవరి మీద? పొలం దున్నుతున్న ఒక రైతు మీద. ఆమోసు కష్టజీవి. ఏ భక్తుడు చెబుతారు చెప్పండి? తిని తిరిగే వ్యక్తులు ఒక్కరు లేరు, కష్టం చేయని వ్యక్తులు ఒక్కరు లేరు. అవునా? వాళ్ళు ఉపాధి కోసం కష్టపడతా ఉన్నారు. దేవుడి పిలుపు వాళ్ళ కష్టాన్ని చూశాడు. రండి శ్రమపడే జీవులారా, రండి, లైన్లో ఉండండి. అందులో నమ్మకంగా కష్టపడ్డారు. వాళ్ళని ఇందులో తెచ్చి ఇందులో నమ్మకంగా వాడుకున్నాడు. దేవుని చేతిలో వాడబడాలంటే శ్రమపడే తత్వం ఉండాలి, సుఖపడే తత్వం కాదు. ప్రార్థన చేయండి, ఆలోచించండి, ప్రార్థన చేయండి. దేవుడు నీకు ఖాళీ టైం ఇచ్చాడంటే సమకూర్చుకోమని, సరుకును సిద్ధం చేసుకోమని, యుద్ధానికి సిద్ధం అవ్వమని. దేవుడు నీ ఖాళీ టైం ఇచ్చాడంటే దాన్ని అలా వాడాలి. ఎట్లండి? ప్రణాళిక లేకుండా, ఒక ప్లాన్ లేకుండా జీవితం ఎట్లా? రోజులు ఖాళీ పీలి ఖర్చు చేసుకుంటే ఎట్లా? ఏమన్నా 1000 ఏళ్ళు ఇచ్చాడు ఎంత ఆయుష్? పట్టుమని 60 కూడా గ్యారంటీ లేదు. ఇచ్చిందే చిన్న జీవితం, అందులో ఇచ్చిన ఆయుషే చిన్నది. బోల్డెన్ రోజులు ఉన్నాయి అనుకుంటే ఎట్లా? చెవులు గలవాడు తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడునుగాక. ప్రార్థన. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరినీ నీ దయగల హస్తానికి అప్పగిస్తున్నాను. మేము అందరము విని రోషం తెచ్చుకోవటానికి, సిగ్గు తెచ్చుకోవటానికి, బుద్ధి తెచ్చుకోవటానికి, ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక వ్యూహంలోనికి, ఒక ప్రణాళికలోనికి రావడానికి ఈరోజు మాకు ఉపదేశించిన ఉపదేశం కొరకు వందనాలు. మా గొప్ప దేవా, దీవించండి మా బిడ్డలు, మమ్మల్ని బలపరచండి. విన్న మాటలు నా ప్రభా యావత్ క్రైస్తవ సంఘం దృష్టిలోనికి వెళ్ళాలి.
సేవకులు కొట్టుకోవటం, తిట్టుకోవటం, గందరగోళం చేసుకోవటం మానుకోవాలి. ఒకరికొకరు సహకారులై, ప్రోత్సాహకులై ముందుకెళ్ళేటట్లు సహాయం చేయండి నాయన. ఎవడో అడ్డగించాడని సువార్త ప్రకటన ఆపటం కాదు, ఎలుగెత్తి చాటాలి గంభీరముగా. నా ప్రభువా, దుర్మార్గులు రాజ్యం ఏలటం కాదు, మత ఉన్మాదులు రాజ్యం ఏలటం కాదు. నీ పిల్లలు శాంతి కాముకులు, నీతిమంతులు, నీ బిడ్డలు ఎక్కాలి దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి. నీ బిడ్డలు ఎక్కాలి యేసు నామములో దేశం యొక్క ఉన్నత స్థలముల మీదికి. నీ బిడ్డలకు రోషము, పట్టుదల దయచేయండి. చదవాలి నీ బిడ్డలో. కష్టపడేవాడు, ఆర్థిక స్థితిమంతుడు కావాలి. నీ పని కోసం నీ బిడ్డలను ఆర్థికంగా దీవించు. నీ బిడ్డల్ని నీ పని కోసం ఆరోగ్యవంతులుగా చేయి, స్వస్థపరచు. నీ పని కోసం, నీ రాజ్య విస్తరణ కోసం, నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం నీ పిల్లలు పొలాలు పండేటట్టు చేయి. వారి వ్యాపారాలు ఆశీర్వదించబడేటట్టు చేయి. కానీ వారి గుండెల్లా భారం పోనీయొద్దు. వారి దృష్టి డబ్బు మీద కాదు, కానీ నీ మీద, నీ పని మీద, ఆత్మల భారం, ఆత్మల కొరకైనటువంటి ఆరాటం మీద వారి దృష్టి ఉండడానికి సహాయం వచ్చి. సాతాను సంబంధులు ఒక వ్యూహం ప్రకారం వెళుతుంటే మేము వ్యూహం లేకుండా మా బతుకులు గడుపుతున్నాం. కుటుంబాలను కూడా ఒక ప్రణాళిక లేకుండా బతికేస్తున్నాం, కట్టేస్తున్నాం. అర్థం పర్థం లేని కట్టుబడిలో అందరినీ కూడా ఒక ఆలోచనను అనుసరించి కట్టడానికి జ్ఞానము దయచేయండి. సంఘమైన అంతే. మా భక్తి జీవితం కూడా క్రమము లేనిదిగా ఉండకూడదు. ఒక క్రమమును అనుసరించి మేము బ్రతకాలి. మాకు నేర్పించండి. ఇక్కడ ఉన్నవారు, లైవ్లో ఉన్నవారు ఎవరు ఏ విషయంలో భయపడుతున్నారో వారి పిరిగితనం తీసివేయి. చిన్నదానికి పెద్దదానికి ఊరికి అదురుపై భయపడి మనశ్శాంతిని పాడు చేసుకునేటువంటి అల్ప విశ్వాసులు, అవిశ్వాసుల్లా కాకుండా విశ్వాసం గలవారై, ధైర్యవంతులై, రోషము గలవారై, నా దేవుడున్నాడు, ఆయన చిత్తము లేకుండా నాకేది కాదు, సమస్తము చూసుకుని నా ప్రభువు నాడని విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకొని ఎదిగిన వారి వలె స్పందించడానికి సహాయం వచ్చి మరి ఎదుర్కొన్న ప్రతి శోధన, వేదన, బాధ, ఇరుగు, ఇబ్బంది, సమస్య సమస్తము యేసు నామములో తొలగింపబడాలి. సమాధానం కలగాలి. కృపతో జ్ఞాపకం చేసుకుని దీవించమని. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఈ బుధవారం ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. షాలేమరాజు అన్న వీడియోలు పెట్టుకుని 4 డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచన తీసేయండి. మరి మనసులో కొంతమంది యవనస్తుల మనసుల్లో షాలేమరాజు అన్న ఒక్కడు కాదు, నా గొంతు కూడా ఎత్తాలి, నేను కూడా మాట్లాడాలి యేసు నామములో, యేసును గూర్చి, సువార్తను గూర్చి, సత్యమును గూర్చి గళమెత్తాలి, నేను దేవుని పని చేయాలి అనే మైండ్ యవనస్తులకు దయచేయండి తండ్రి. కొంతమంది యవనస్తులు నా ప్రభు వీడియోస్ని పోస్ట్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి ఆర్థిక స్థితితో జీవితాన్ని గడిపేస్తా ఉన్నారు. అయ్యా వాళ్ళని దర్శించు. నా నోటి నుంచి నువ్వు పలికించే ఉపదేశాలే కాదయ్యా, వాళ్ళు కూడా అలా పలకాలి, వాళ్ళు కూడా ప్రచురపరచాలి నీ సత్యాన్ని. లోకంలో పని వదిలిపెట్టి నీ సేవకు వచ్చారు, మళ్ళీ ఇందులో ఈ పని కాదయ్యా. మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించి పరిచర్య చేయడానికి వ్యూహరచన చేయాలి. 10 మందికి ఉపయోగపడే మాటలు ఇవి అని ఒక వీడియో పోస్ట్ చేస్తే తప్పు లేదు, కానీ అది ఉపాధిగా పెట్టుకొని సేవని నిర్లక్ష్యం చేసి, సేవని పక్కన పెట్టి, నా ప్రభువా వ్యూహం లేని జీవితం జీవిస్తున్న యవనస్తులను దర్శించు, వారితో మాట్లాడు, కృప చూపు. నీ బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దలందరినీ చేతికి అప్పగిస్తూ కృప చూపు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా మళ్ళీ చెప్తున్నా, రోగాలకి, సమస్యలకి, అనుకునే జరగలి అట్లాంటివన్నీ పెట్టుకుని కృంగిపోవద్దు, కలత చెందదు, దిగులు పడద్దు. నువ్వు జీవం గల దేవుని నమ్మి ఉన్నావు, ఆయన సర్వశక్తుడు. ఆయన నీ యందు దృష్టి నిలిపి నువ్వు ఎదుర్కొంటున్న వాటిని సమూలంగా లేకుండా చేయ సమర్థుడైన.
నువ్వు కోరిందవి నీకు ఇవ్వడానికి సమర్థుడు అయితే నీ హృదయం ఎలా ఉండాలో నువ్వు తెలుసుకున్నావు ఈరోజు. ప్రభువు కోసం నేను, నాకున్నవన్నీ ప్రభువు కోసం, నా ఆరోగ్యం ప్రభువు కోసం, నా జ్ఞానం, నా చదువు, నా హోదా, నా ఆయుష్, నా బలం, నా జ్ఞానం, నా పైసా, నా ప్రభు కోసం. యథార్థ దృష్టితో ఈ మనసు కలిగి మనం ప్రయాసపడితే నిశ్చయముగా దేవుడు మనకు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. అది ఆత్మీయ పరిణతి కలిగిన విశ్వాసుల లక్షణం. పిల్లకాయలైతే ఇక గందరగోళం అవుతుంటారు. నా ఉపదేశం వింటున్న మీరు పిల్లకాయలాగా ఉండరని నా గట్టి నమ్మకం. పరువు తీయకండి, ధైర్యంగా ఉండండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.